హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ABS USD ఫోక్స్ మోడల్ ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. బజాజ్ కంపెనీ లేటెస్ట్ 2026 మోడల్లో వన్ బిగ్గెస్ట్ మైనస్ డౌన్ గ్రేడ్ చేసింది, అలానే 3 న్యూ అప్డేట్స్ కూడా చేసింది. వాటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ N160 సింగిల్ సీట్ USD ఫోక్స్ మోడల్ అనేది ఎంటైర్ N160 మోడల్స్లో ది బెస్ట్ మోడల్ అనమాట. వాల్యూ ఫర్ మనీ మోడల్ అని చెప్పొచ్చు. జనరల్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 160cc సెగ్మెంట్లో ఒక వాల్యూ ఫర్ మనీ 160cc బైక్ కొనాలంటే N160 సింగిల్ సీట్ USD ఫోక్ మోడల్ అనేది ది బెస్ట్ మోడల్ అనమాట. నేను చాలామందికి ఈ మోడల్ని తీసుకోమని చెప్పి రికమెండ్ కూడా చేశాను. బట్ బజాజ్ కంపెనీ ఇప్పుడు అలా చెప్పకుండా చేసేసింది. వీటన్నిటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ N160 అనేది టోటల్గా 3 మోడల్స్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిస్కోపిక్ మోడల్స్, సింగిల్ సీట్ విత్ USD ఫోక్స్ మోడల్, అలానే డ్యూల్ ఛానల్ ABS విత్ స్ప్లిట్ సీట్ USD ఫోక్ మోడల్. ఈ విధంగా 3 డిఫరెంట్ మోడల్స్లో N160 అనేది అవైలబుల్గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది లేటెస్ట్గా బజాజ్ కంపెనీ లాంచ్ చేసిన N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ABS విత్ USD ఫోక్ మోడల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 4 కలర్స్లో ఈ బైక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లాక్ కలర్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. ఇదే కాకుండా రెడ్ అండ్ వైట్ కలర్స్ కూడా రియాలిటీలో చూడడానికి బాగుంటాయి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి బాగానే ఉంటుంది. ఈ N160 బైక్ ఏంటంటే యూత్కి చాలా బాగుంటుంది. అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా హ్యాపీగా వెహికల్ తీసుకోవచ్చు. మంచి స్పోర్టియర్ లుక్స్ ఉంటాయి. అలానే ఫ్యామిలీకి కూడా సెట్ అయ్యే విధంగా ఈ బైక్ డిజైన్ చేయబడింది అనమాట. స్పోర్టియర్ డిజైన్ ప్లస్ ఫ్యామిలీ కంఫర్ట్ ఇవి రెండు ఈ బైక్లో చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయినా అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బజాజ్ కంపెనీ లేటెస్ట్ 2026 మోడల్లో వన్ బిగ్గెస్ట్ మేజర్ మైనస్ డౌన్ గ్రేడ్ చేసింది. అలానే 3 న్యూ అప్డేట్స్ చేసింది. ఫస్ట్ మనం మేజర్ డ్రాబ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓల్డ్ ప్రీవియస్ N160 సింగిల్ సీట్ USD ఫోక్ మోడల్లో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో ఓన్లీ సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో ఓన్లీ సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉంది, డ్యూల్ ఛానల్ ABS లేదు. ఇదే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అలానే 3 న్యూ అప్డేట్స్ చేశారని చెప్పాను కదా. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి USB నుంచి Type-C ఛార్జింగ్ సాకెట్కి చేంజ్ చేశారు. ఇదొకటి బాగుంది. ఇదే కాకుండా హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు కంఫర్ట్ అయితే బాగుందన్నమాట. అలానే థర్డ్ అప్డేట్ వైజ్ కన్సోల్లో 4 ABS మోడ్స్ ఇచ్చారు. నావిగేషన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే అనమాట బజాజ్ కంపెనీ చేసిన 3 న్యూ అప్డేట్స్. సో మీలో ఎవరికైనా N160 సింగిల్ సీట్ USD ఫోక్ మోడల్ అనేది డ్యూల్ ఛానల్ ABSతో కావాలనుకుంటే షోరూంలో ఓల్డ్ ప్రీవియస్ మోడల్స్ ఉంటాయి, వాటిని మీరు బై చేయండి. లేదు మాకు సింగిల్ ఛానల్ ABS ఉన్న పర్లేదు అనుకుంటే ఈ లేటెస్ట్ 26 మోడల్ తీసుకోండి. ఏదైనా సరే ఈ బజాజ్ కంపెనీ తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది అసలు బాగలేదు. నన్నైతే ఫుల్గా డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే ఈ N160 సింగిల్ సీట్ USD ఫోక్ మోడల్లో డ్యూల్ ఛానల్ ABS ఉంటే సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ మోడల్ అయితే అయ్యేది. బట్ ఇప్పుడైతే కాదు ఇది, ఎందుకంటే ABS లేదు కాబట్టి ఇప్పుడు ఈ మోడల్ అనేది వాల్యూ ఫర్ మనీ మోడల్ అయితే అవ్వదు. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. సింగిల్ థ్రాటిల్ కేబుల్ ఉంది. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ నార్మల్ వే, అడ్జస్టబుల్ కాదు. ఇంకా హెడ్లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది కంప్లీట్గా. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ హెడ్లైట్ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబరే. రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా హెడ్లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఐ షేప్లో 2 డేరల్స్ని ప్రొవైడ్ చేశారు. బై ఫంక్షనల్ LED ప్రాక్టల్ ల్యాంప్ అయితే ఉంది. హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఈ 3 ఒక్క లైట్లు అయితే ఉంటాయి. ఓవరాల్గా N160 లైటింగ్ అయితే బాగానే ఉంటుంది. నేను నైట్ టైం కూడా రైడ్ చేశాను ఈ వెహికల్ని. హెడ్లైట్ విజిబిలిటీ, బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ బైక్తో నైట్ రైడ్ చేసేటప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇవేమీ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. బట్ మైనస్ ఏంటంటే హజర్ లైట్స్ లేవో, స్కిప్ చేసేసారు. హజర్ లైట్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 37mm లైట్ గోల్డ్ USD ఫోక్స్ ఇచ్చారు. వీటిపైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇవి USD ఫోక్స్ కాబట్టి వెహికల్ని రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ బాగుంటుంది. హ్యాండిలింగ్ అండ్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది.
లుకింగ్ వైజ్ కూడా చూడడానికి బాగున్నాయి. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇచ్చారు, దీనిపైన లైట్గా గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంది. 100/80 17 ఇంచ్ నాన్ రెడ్డల్ టైర్ ఇచ్చారు, ఇవి ట్యూబ్లెస్సే. ఇంకా మనం ఇప్పుడు ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే 300 mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. గ్రెమికా కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ను ఉపయోగించడం జరిగింది. అలానే సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంటుంది, ఈ లేటెస్ట్ మోడల్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ లేదు. ఓవరాల్గా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. అలానే ఈ వెహికల్ అలైవల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి. పర్సనల్గా నాకు ఈ అలైవల్ డిజైన్ అయితే అంతగా నచ్చదు. వీటిపైన రెడ్ అండ్ గ్రే టైప్లో వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ని ప్రొవైడ్ చేశారు. సీట్ కంఫర్ట్ కుషనింగ్ బోత్ రైడర్కి పిల్లలకి చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగా మీరు ఈ బైక్ని ఫ్యామిలీ కూడా ఉపయోగించుకోవచ్చు, ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలానే ఇక్కడ ఉన్న అల్యూమినియం సీట్ గాబ్రెల్ కూడా పిల్లన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగానే ఇచ్చారు. అలానే సీట్ ప్యానల్స్ పైన N160 అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా N160 సింగిల్ సీట్ మోడల్లో ఫ్యామిలీ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇంకా ఈ వెహికల్ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇవి ఫైబరే. ఇక్కడ N160 అని చెప్పి గ్రాఫిక్స్ ఉంది, కొద్దిగా గ్రిల్ టైప్ డిజైన్ కూడా అయితే ఉంది. అలానే ఫ్యూల్ ట్యాంక్ అనేది కంప్లీట్గా మెటల్ ఇచ్చారనమాట, ఇది ఒక మంచి విషయం. మిడిల్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా అయితే ఉంది. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మీరు మౌంట్ చేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం. అలానే ఓల్డ్ మోడల్లో ట్యాంక్ పైన టైప్ ఏ USB ఛార్జింగ్ సాకెట్ ఉండేది కదా, దాన్ని తీసేస్తూ బజాజ్ కంపెనీ టైప్ Cకి అప్డేట్ చేసింది, ఇది ఒక మంచి విషయం. ఇక్కడ నుంచి మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాసింగ్ ఈ 3 ఇన్బిల్ట్గా ఉన్నాయి. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బిగ్గెస్ట్ సెకండ్ అప్డేట్ అయిన హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే, ఓల్డ్ మోడల్లో కర్వీ షేప్ హ్యాండిల్ బార్ ఉండేది కదా, బజాజ్ కంపెనీ దాన్ని తీసేస్తూ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చింది. హ్యాండిల్ అయితే చాలా వైడ్గా ఉంది, కంఫర్ట్ కూడా బాగుందన్నమాట. ప్రీవియస్ మోడల్లో ఉన్న హ్యాండిల్ బార్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ హ్యాండిల్ బార్ కంఫర్టే బాగా నచ్చింది. మీలో ఎవరన్నా ఓల్డ్ మోడల్ N160ని యూజ్ చేస్తూ ఉంటే ఈ హ్యాండిల్ బార్ కొనుక్కొని మీ వెహికల్ ఇన్స్టాల్ చేయించుకోండి. కంఫర్ట్ అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా బాగుంది. డ్యూక్ 200 బైక్లో ఉంటుంది కదా హ్యాండిల్ కంఫర్ట్, అలా అయితే ఉందన్నమాట. నాకైతే హ్యాండిల్ బార్ బాగా నచ్చింది. కంప్లీట్గా రైడింగ్ ఎకనామిక్స్ అయితే చేంజ్ అయిపోయింది ఈ హ్యాండిల్ బార్ వలన. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ అనేది ఫీచర్స్ పరంగా చాలా బాగుంటుంది, కానీ కన్సోల్ విజిబిలిటీ అనేది డే టైంలో అసలేం బాగోదు, చాలా వర్స్ట్గా యావరేజ్గా ఉంటుంది. బజాజ్ కంపెనీ మెయిన్గా చేయాల్సిన అప్డేట్ ఈ పల్సర్ బైక్స్లో ఈ కన్సోల్ని, దీన్ని వదిలేసి మిగతా వాటిని అయితే చేంజ్ చేస్తూ ఉంటుంది. ఫాస్ట్గా ఈ కన్సోల్ని అప్డేట్ చేస్తూ బాగుంటుంది కంపెనీ. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, బ్లూటూత్కి సంబంధించిన కంప్లీట్ ప్యానల్ అయితే ఇక్కడ ఉంది. కాల్స్ అండ్ SMS అలర్ట్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలానే కొత్తగా నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏమీ లేదు. అలానే ఇక్కడ ఓడెన్ ట్రిప్ మీటర్స్ ఇచ్చారు. కొత్తగా ఈ కన్సోల్లో 4 ABS మోడ్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇవి రైడింగ్ మోడ్స్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇవి జస్ట్ ABS మోడ్స్ అనమాట. ABS మోడ్స్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ని బట్టి ABS అనేది వెహికల్ని రైడ్ చేసేటప్పుడు ఎంగేజ్ అవుతూ ఉంటుంది. ఇదే ABS మోడ్స్ అంటే. రోడ్డు, స్పోర్టు, రెయిన్, ఆఫ్ రోడ్ ఈ విధంగా 4 మోడ్స్ అయితే ఇచ్చారు. అలానే ఈ కన్సోల్ ఎడిషనల్గా ఇన్స్టెంట్ ఫీల్ ఎకానమీ, డిస్టెన్స్ ఎంటీ, యావరేజ్ ఫీల్ ఎకానమీ ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవే కాకుండా కన్సోల్కి సైడ్ కొన్ని ఇండికేషన్ లైట్స్ అయితే ఇచ్చారు, లైక్ మాల్ ఫంక్షన్ లైట్, లో ఆల్ ఇండికేషన్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, హై బీమ్ ఇండికేషన్, ABS లైట్ ఈ విధంగా కొన్ని లైట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ కన్సోల్ అనేది ఫీచర్స్ పరంగా చాలా బాగుంది, అందులో వంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్గా విజిబిలిటీ, ఆఫ్టర్నూన్ టైంలో వెహికల్ని రైడ్ చేసేటప్పుడు బాగా ఎండగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ అనేది అంత మంచిగా కనిపించదు. అది తప్పితే మిగతాదంతా కన్సోల్లో అయితే బాగుంటుంది. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 164.82cc SOHC OBD2B ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 16 bhp @8750 RPMలో, టార్క్ 14.65 Nm @6750 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. అలానే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఎలాంటి కిక్ స్టార్ట్ అయితే ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా మనం ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ని నేను చాలాసేపు రైడ్ అయితే చేశాను. మెయిన్గా క్లచ్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, అదొకటి బాగా నచ్చింది అనమాట. ట్రాఫిక్లో ఈ బైక్ను రైడ్ చేసేటప్పుడు
క్లచ్ అనేది చాలా లైట్గా అనిపిస్తుంది, లిటరల్లీ బటర్ స్మూత్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉంది. అలానే గేర్ షిఫ్టింగ్ కూడా పర్లేదు, స్మూత్గానే అనిపించింది నాకు. ఇంకా బైక్లో పికప్ అనేది పర్లేదు అనే విధంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది జస్ట్ 2 wheels ఎయిర్ కూలర్ 160cc ఇంజిన్ కాబట్టి దానికి తగ్గ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మెయిన్గా ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అనిపించింది, వెహికల్ని రైడ్ చేసేటప్పుడు స్మూత్గానే ఉంది, మంచి బేసిక్ సౌండ్ కూడా వస్తుంది. ఈజీగా ఈ బైక్ 0 to 100 అయితే రీచ్ అవ్వగలదు, ఆ మధ్యలో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. హ్యాపీగా మీరు ఈ బైక్ను డైలీ కమ్యూటింగ్ ఉపయోగించుకోవచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా వెళ్ళొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కంప్లీట్గా ఫైబరే, దీనిపైన కార్బన్ టైపు టెక్స్చర్ ఉంది, అలానే గ్రిల్ టైపు డిజైన్ కూడా ఇచ్చారు. అలానే రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా, అలానే రైడర్ బ్రాకెట్ డిజైన్ కూడా చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. వెహికల్ పైన లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అయితే ఉంది. అలానే ఇంక ఈ బైక్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది, సౌండ్ వినడానికి కూడా బేసిక్గా ఉంటుంది అనమాట. ఒకసారి వినండి. ఇంకా పిల్లన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఇలా ఉంది. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగం వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. గ్రెమికా కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఎలాంటి ఏబిఎస్ అయితే ఉండదు. ఇక్కడ మీకు రింగ్ లా కనిపిస్తుంది కదా, ఇది ఏబిఎస్ రింగ్ అయితే కాదు, ఆర్ఎల్పి సెన్సార్ రింగ్ అనమాట. మీరు ఫ్రంట్ బ్రేక్ను బాగా హార్డ్గా ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది లిఫ్ట్ అవ్వకుండా ఈ ఆర్ఎల్పి సెన్సార్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ బైక్లో పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ బయట అయితే బాగుంటుంది, కానీ బ్యాక్ సైడ్ ఏబిఎస్ను తీసేయకుండా ఉండాల్సింది, అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 130/70 17 ఇంచ్ నాన్ రేడియల్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయినా రేడియల్ టైర్ ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా ఇది బిగ్ సైజ్ టైర్ కాబట్టి గ్రిప్ అయితే బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ మధ్య నుంచి సేఫ్టీ వైజ్ ఇన్బిల్ట్గా టైర్ హ్యాకర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా బాగుంటుంది. అలానే మీ కంఫర్ట్ వైజ్ మీకు నచ్చినట్టుగా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇంక ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కంప్లీట్గా చూడడానికి ఎలా అయితే ఉంటుంది. స్ప్లిట్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. అలానే కింద రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంక ఈ బైక్లో కంప్లీట్గా ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. అలానే ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఇన్బిల్ట్గా మెటల్ సాడీ గార్డ్ ప్లస్ సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా వెహికల్లో ఫిట్ అయితే చేయలేదు. అలానే క్రాష్ గార్డ్స్ కూడా ఫిట్ చేసి లేవు అనమాట. అలానే ఇంక ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ అండర్ బెల్లీ గార్డ్ కూడా ఇచ్చారు. దీనిపైన గ్రాఫిక్స్ కూడా లైట్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఫ్రంట్లో ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్ అనమాట. దీనిపైన కూడా హిట్ షీల్డ్ అయితే ఉంది. అలానే ఈ బైక్లో సింగిల్ హార్న్ ప్రొవైడ్ చేశారు. పైన కనిపిస్తున్నది ఓటీ సెన్సార్. ఒకసారి హార్న్ సౌండ్ కూడా వినండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సీట్ హైట్ కూడా 795mm ఇచ్చారు. మ్యాక్సిమం షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ని హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఎక్కువ ఇచ్చారు, 14 లీటర్స్ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 45 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు డీసెంట్గా రైడ్ చేస్తూ వెహికల్ని మంచిగా మెయింటైన్ చేస్తే మంచిగానే బైక్ నుంచి మైలేజ్ అయితే వస్తుంది. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ ట్యూబ్లెస్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి కంప్లీట్గా 152 kgs అయితే ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ అనమాట. 1,65,000 వరకు ఉంది బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. అలానే డౌన్ పేమెంట్ కూడా 35,000 వరకు ఉంటుంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బైక్కి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ABS USB ఫోక్ మోడల్ గురించి. ఓవరాల్గా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న మోడల్ అనేది పర్టికులర్గా ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీ కంఫర్ట్ అనేది ది బెస్ట్ అయితే ఉంటుంది. అలానే చాలా తక్కువ బైక్స్ మాత్రమే స్పోర్టియర్ క్యారెక్టర్తో, స్పోర్టియర్ డిజైన్తో, స్పోర్టియర్ పర్ఫార్మెన్స్తో ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే N160 సింగిల్ సీట్ మోడల్ అనేది ది బెస్ట్ మోడల్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ బైక్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే వెహికల్ మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, సోలో రైడింగ్ కంఫర్ట్ బాగుంటుంది, ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది.
బైక్ లుక్స్ చూడడానికి బాగుంటాయి, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అలానే ఈ బైక్లో ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డ్యూల్ ఛానల్ ఏబిఎస్ లేకపోవడం. మీకు డ్యూల్ ఛానల్ ఏబిఎస్ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఈ మోడల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ బైక్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చిన మనం హ్యాపీగా వెహికల్ని మేనేజ్ అయితే చేసుకోవచ్చు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే మరీ దారుణంగా అయితే ఏముండదు, సేఫ్టీగానే ఉంటుందన్నమాట, ఎందుకంటే ఫ్రంట్లో ఏబిఎస్ ఉంది కాబట్టి. బట్ కంపెనీ ఆ డ్యూల్ ఛానల్ ఏబిఎస్ని తీయకుండా ఉంచితే ఓవరాల్గా ఈ మోడల్ అనేది ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోడల్ అయితే అయ్యేది. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది. ఇంకా ఈ వీడియో కింద మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.